request the Honorable District Engineer. I request the prosecutor, Different Director of Prosecution. Sir, I request all the bank officers and police officers to occupy their seats. Additional district judges, bar president, colleague officers, police officers, bank officials and litigants. ఈరోజు మనకి చిట్ట చివరి 3 లోకల్స్లో చేసుకున్న రాజీ చేసిన కేసుల కంటే కూడా ఈ లాస్ట్ లోక్ అదాలత్ అనేది ఎక్కువగా జరగాలని చెప్పి పోలీస్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లస్ బ్యాంక్ ఆఫీషియల్స్కి ఒక మాట చెప్పేది ఏంటంటే, మనకి ఎన్ని కేసులు అయ్యాయి అని కాకుండా ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఎంత అమౌంట్ సెటిల్ అయింది అనేది మెయిన్. ఎందుకంటే బ్యాంక్ కేసెస్ చేయడం వల్ల లీగల్ సర్వీసెస్కి వచ్చే ఉపయోగం ఏంటంటే ఎంతమందికి అమౌంట్ డిఎల్ఎస్ఏ ద్వారా ఈ లోకల్ ద్వారా చేరుతుందని చెప్పేసి ముఖ్యంగా. కాబట్టి వీలైనన్ని ప్రీ లిటిగేషన్ కేసెస్ అన్నీ కూడా ఒక స్టెప్ కిందికి తగ్గి సెటిల్మెంట్కి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ప్లస్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అన్ని కేసులు వచ్చిన కేసు ఏది కూడా వాపస్ వెళ్ళకుండా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా కానీ సార్ కానీ చేరవేసేటట్టుగా. ముఖ్యంగా మనం ప్రతి లోకల్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా కేసులు సెటిల్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మన డిస్టిక్ ఒక్కొక్కసారి సెకండ్ థర్డ్ ప్లేస్లో కూడా రావడం జరిగింది స్టేట్లో. దీనికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కానీ మెయిన్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతోనే మనం అన్ని డిస్పోజ్ చేయగలిగాం. లాస్ట్ టైం అంతకుముందు కూడా మన తెలంగాణ స్టేట్ ఇండియాలోనే ఫస్ట్ వచ్చింది డిస్పోజల్లో. ఈసారి కూడా లాస్ట్ లోకల్ ఇయర్లో. కాబట్టి నేను ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కానీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లాస్ట్ లోకల్తో మనము చాలా లాస్ట్ టైం చేసిన 14,000 కంటే ఎక్కువ కేసులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించాలి. ముఖ్యంగా నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లోకల్ గురించి ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు పేపర్ కూడా చూసినది, ఏమో అసలు న్యూస్ కూడా లేదు పేపర్లో. వేరే న్యూస్ అన్ని ఏదో న్యూస్ ఇస్తారు, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం మహబూబ్నగర్ టౌన్లో ఉండే వాళ్ళకి అందరికి తెలుసు, కానీ రిమోట్ విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా మందికి కూడా ఈ లోకల్ అంటే అవగాహన లేదు ఇంకా ఇప్పటికి కూడా. కాబట్టి ముఖ్యంగా మీ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ ప్రచారం కల్పించాలి. కనీసం నెక్స్ట్ టైం లోకల్ కన్నా మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. పోక్సో కోర్టు మేడం గారు బెంచ్ ఉంటుంది, ఫస్ట్ బెంచ్ అనేది. నెక్స్ట్ సబ్ కోర్టు బెంచ్ అండ్ ఇప్పుడు బ్యాంక్స్ కేసెస్, పిఎల్సి కేసెస్ అన్నిటికీ కూడా సబ్ కోర్టు బెంచ్ రాధిక మేడం బెంచ్ ఉంటుంది. మిగిలిన మేజిస్ట్రేట్స్ 3 కోర్ట్స్ ఉన్నాయి కదా, ఏ కోర్టుకు ఆ కోర్టు ఆఫీసరే బెంచ్ అనేది ఉంటుంది. జడ్చెలలో కూడా 2 కోర్ట్స్లో ఒక 1 ఆఫీసరే ఉన్నారు, ఆ ఆఫీసర్దే బెంచ్ ఉంటుంది. టోటల్గా 6 బెంచెస్. అందరికీ కూడా ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను. ఇక్కడనే ఉంది. మధ్యాహ్నం వరకు మేడం ఇక్కడే ఉంటారు. ఏదైనా మిగిలిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి
నెల రోజులు నువ్వు మాకు రోజున్నర నీకు చేయాలని సేవలు బాబు. ముఖ్యంగా ఈరోజు మన ఈ సంవత్సరంలో ఆఖరి మెగా లోకదలు జరుపుకోవడం జరుగుతుంది. మన మహబూబ్ నగర్ మరియు జడ్చర్లలో కూడా స్పెషల్ లోకదల్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మేము ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్తో కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంక్స్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. లాస్ట్ టైం కూడా 14,000 కేసెస్ వరకు మేము కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా 14,000 కంటే ఎక్కువ కావాలని చెప్పి అందరినీ కోవడం జరిగింది. అదేవిధంగా మీటింగ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. మేము ఈసారి కూడా 14,000 కంటే ఎక్కువ కేసులు కాంప్రమైజ్ అవుతాయని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ లోకదార్తో సెటిల్మెంట్ జరిగితే కోర్ట్ ఫీజు ఏమైనా కట్టి ఉంటే కూడా అది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనిపైన ఎటువంటి అప్పీల్ అనేది ఉండదు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను.